మరి పీపీటీలోకి వెళ్దాం. మరి చక్కటి వివరణతో అనిల్ గారు ముందుకు సాగుతారు. ఆ పీపీటీలోకి మనం వెళ్దాం. దయచేసి అందరూ గ్రహిస్తారని. కనబడుతుందా బ్రదర్? సార్ కనబడుతుంది. ఓకే. సంస్కృత భాష సనాతనమైనదా, ఇది టాపిక్. రైట్, చెప్పండి బ్రదర్. సంస్కృత భాష సనాతనమైనది కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం నుంచి ఉంది, కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉంది. ఆ తర్వాత మాట్లాడే భాష ఎప్పటి నుంచి అయినా ఉండొచ్చు, లిపి తర్వాత రావచ్చు, అది ఇది. చలో కాసేపు ఒప్పుకుందాం, కాసేపు ఊరికి అట్లా ఒప్పుకుందాం వాళ్ళు చెప్పినట్టు. కానీ ఇప్పుడు మనం కొన్ని టాపిక్స్ మాట్లాడుకోవాలి, చాలా సీరియస్ గా మాట్లాడుకోవాలి. మాట్లాడుకున్నాక మళ్ళీ దెన్ వి విల్ కమ్ టు ద కన్క్లూజన్. అది నేను ఎక్కువసేపు తీసుకోను, త్వరగా చెప్తాను. నెక్స్ట్ స్లైడ్ చెప్తే మనకి ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్స్ ఏంటనేది వీక్షిస్తున్న వీక్షకులకి ఈజీగా తెలిసిపోతుంది. ఓకే సార్, టుడేస్ టాపిక్స్. ఈ రోజు మనం ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీస్ గురించి మాట్లాడబోతున్నాం. ఇండో యూరోపియన్ ఫ్యామిలీస్, ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీస్, ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ లో ఏమేం ఫ్యామిలీస్ ఉన్నాయి, అవి ఎలా విభజించబడ్డాయి, దాని గురించి మాట్లాడతాం. దాని తర్వాత ఆరియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీస్, ఆర్యులు మాట్లాడే లాంగ్వేజెస్ ఏవైతే ఉండేవో వాటి ఫ్యామిలీస్ గురించి, అంటే ప్రోటో ఇరానియన్, ప్రోటో, అది ఫోటో కాదండి, ఒక ప్రబుద్ధుడు మొన్న ఫోటో అన్నాడు, అది ఫోటో కాదు, ప్రోటో అంటే బాల్య అవస్థలో ఉన్నప్పటి భాష, అంటే పూర్తిగా పరిపక్వతకు రానప్పుడు దాన్ని ప్రోటో అంటారు సార్. ప్రోటో ఎస్, అంటే దాన్ని అది స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు సార్. ప్రోటో ఇరానియన్ అండ్ ప్రోటో ఇండో ఇరానియన్ భాషల గురించి మాట్లాడతాం. తర్వాత కంపారిజన్ బిట్వీన్ ఓల్డ్ పర్షియన్ లాంగ్వేజ్ అండ్ సాంస్క్రిట్. కంపారిజన్ అంటే రెండింటిని కంపేర్ చేస్తూ ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది అంటే కంపారిజన్ చేస్తూ ఓల్డ్ పర్షియన్ కూడా చూపిస్తాను, సాంస్క్రిట్ కూడా చూపిస్తాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కంపారిజన్ బిట్వీన్ అవెస్టర్న్ లాంగ్వేజ్. ఇది నోట్ చేసుకోవాలి, అవెస్టర్న్. లాస్ట్ టైం మనం లైవ్ చేసినప్పుడు అవెస్టర్న్ దగ్గర వదిలేసా నేను. ఓకే రైట్, వెస్టర్న్ అని చెప్పి వదిలేసాను. కానీ ఎవరైనా ప్రశ్నిస్తారు ఈ అవెస్టర్న్ అంటే ఏంటి, ఎవరైనా అడుగుతారు, లేకపోతే ఎవరైనా రీసెర్చ్ చేస్తారు, ఫీడ్బ్యాక్ ఇస్తారు అనుకున్నాను. కానీ ఎవరు ఈ అవెస్టర్న్ ని పెద్దగా పట్టించుకోలే. ఊరికే ఏదో ఇండో యూరోపియన్ ఫ్యామిలీ, లాంగ్వేజ్ ఫ్యామిలీ అని అనుకున్నారు. సో నౌ ఈ రోజు మనం ఈ అవెస్టర్న్ లాంగ్వేజ్ జిఏవి అని ఉంది చూడండి. జిఏవి అంటే గాథాలో ఉన్న అవెస్టా, అండ్ వైఏవి అంటే యంగర్ అవెస్టా. ఈ గాథా అవెస్టా అండ్ యంగర్ అవెస్టా ని సాంస్క్రిట్ తో పాటు కంపేర్ చేసి చూద్దాం. రైట్ సార్? రైట్. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఋగ్వేదిక్ హిమ్స్. ఈ ఋగ్వేదానికి చెందిన ఏదైతే మంత్రాలు ఉన్నాయో దీన్ని అవెస్టర్న్ లాంగ్వేజ్ తో కంపేర్ చేసి చూద్దాం ఎలా కన్స్ట్రక్ట్ అయ్యాయి అవి అని. ఓకే రైట్. ఆ తర్వాత లాస్ట్ ఈ ఆర్యులు అనే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, వీళ్ళ ఆరిజిన్ ఏంటి అనేది కూడా మనం చూద్దాం సార్. రైట్ సార్? ఓకే. సో లెట్ us not waste the time and start the show sir. Yes right. Next ఇది ప్రోటో ఇండో యూరోపియన్. ఓకే, ప్రోటో ఇండో యూరోపియన్. ప్రోటో అంటే బాల్య వ్యవస్థలో ఉన్న ఇండో యూరోపియన్ భాషలు ఎన్ని రకాలుగా చిక్కిపోయాయి అనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను. వీలైతే కొంచెం జూమ్ చేయండి సార్, వీలైతే కొంచెం జూమ్ చేస్తే. నేను జూమ్ చేస్తాను, ఒక్క రోజు. కనబడుతుంది బ్రదర్? రైట్ సార్, రైట్. చాలు సార్. ఓకే. ప్రోటో ఇండో యూరోపియన్. ఈ ప్రోటో ఇండో యూరోపియన్ లో నుంచి వచ్చిందే ఇండో ఇరానిక్. నేను రెడ్ కలర్ లో బాక్స్ చేశాను. ఇండో ఇరానిక్ పక్కనే ఉంది హెలెనిక్ అని. హెలెనిక్ ఈజ్ గ్రీక్. హెలెనిక్ గురించి నేను మాట్లాడట్లే. ఇండో ఇరానియన్ మీరు కర్సర్. ఓకే, ఆ ఇండో ఇరానియన్ నుంచి రెండుగా విభజించబడ్డాయి. అక్కడి నుంచి ఇండో ఆరియన్, ఇంకోటి ఇరానిక్. ఈ ఇండో ఆరియన్ అనే ఈ లైన్ చూస్తే ఇక్కడ మనకి సాంస్క్రిట్ కనపడుతుంది. కరెక్ట్. రైట్ సార్? ఈ భాషల ఫ్యామిలీ ఇది, భాషల ఫ్యామిలీ ఇది. ఇండో ఇరానియన్ భాషల ట్రీ అనొచ్చు. స్టెమ్మా అని కూడా అనొచ్చు, లేకపోతే స్టెమ్ ఒక బ్రాంచ్. ఓకే. శాఖలు, వాటి శాఖలు. రైట్ సార్? ఇండో ఇరానిక్ రెండుగా విభజించబడి
ఇండో ఆరియన్ గా అండ్ ఇరానిక్ గా అయ్యింది. ఇండో ఆరియన్ లో సాంస్క్రిట్ వచ్చింది. సాంస్క్రిట్ నుంచి మనం చూస్తే బెంగాలీ, హిందీ, ఉర్దూ, వచ్చినాయి, గుజరాతీ. కానీ ఇదే మనం రైట్ సైడ్ లో ఉన్న ఇరానిక్ లాంగ్వేజ్ లోకి వెళ్తే అవెస్టర్న్ అండ్ ఓల్డ్ పర్షియన్ మనకు కనపడుతుంది. అవెస్టర్న్ అండ్ ఓల్డ్ పర్షియన్. ఆ తర్వాత మళ్ళీ అవి తర్వాతి కాలంలో ఫార్సీ లాంగ్వేజ్ అని, కుర్దిష్ గా మారిపోయినాయి అవి. ఫార్సీ అండ్ కుర్దిష్ తర్వాత లేటర్, వెరీ లేటర్. సో ఇక్కడ పక్కన హెలెనిక్, కెల్టిక్, ఇటాలిక్, బాల్టిక్, బాల్టోస్లావిక్ అండ్ జర్మనిక్ గురించి నేను వాటి జోలికి వెళ్ళట్లేదు, ఎందుకంటే అది మన టాపిక్ కాదు ఈ రోజు. పైన లైన్ లో ఉన్న హెలెనిక్, కెల్టిక్, ఇటాలిక్, బాల్టోస్లావిక్ అండ్ జర్మనిక్ లాంగ్వేజెస్ జోలికి ఈ రోజు మనం ఎందుకు వెళ్ళట్లేదు అంటే మన టాపిక్ కాదు అది. రైట్ సార్. ఇప్పుడు ఇంకా ఈజీగా అర్థం అవడానికి నెక్స్ట్ స్లైడ్ లో ఇంకా చాలా సింప్లిఫైడ్ స్టెమ్మా ఇచ్చాను సార్. సింప్లిఫైడ్ స్టెమ్మా, చాలా సింపుల్ గా ఉండే స్టెమ్మా. ఇదేంటంటే జస్ట్ ఇదేనా సార్? పైన సార్. ఎస్, రైట్. సింప్లిఫైడ్ స్టెమ్మా ఇంకా చాలా సింపుల్ గా ఉంటది, వితౌట్ ఎనీ సైడ్ పక్కన వేరే ఫ్యామిలీస్ చూపించకుండా డైరెక్ట్ గా ఇండో యూరోపియన్, ఇండో ఇరానియన్, అందులో నుంచి ఆరియన్ వచ్చింది. ఆరియన్ రెండుగా విభజించబడింది. అది లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే ఓల్డ్ పర్షియన్ అండ్ అవెస్టన్ అని మీకు కనపడుతుంది, అవెస్టా. రైట్ సార్. ఇవి మీరు ఓల్డ్ పర్షియా, అవెస్టా ఈ రెండు నోట్ చేసుకోవాలి. ఇంతకు ముందు చెప్పాను, వీక్షకులందరూ నోట్ చేసుకోండి ప్లీజ్. అంటే మీరు మైండ్ లో నోట్ చేసుకోండి చాలు. నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ కి వస్తే వేదిక్ అండ్ క్లాసికల్ సాంస్క్రిట్ అని ఉంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? ప్రోటో ఇండో ఆరియన్ నుంచి వచ్చింది. అది ప్రోటో ఇండో ఆరియన్ నుంచి వేదిక్ అండ్ క్లాసికల్ సాంస్క్రిట్. ఇది నేను చెప్పట్లే, ఇవన్నీ సైంటిస్ట్ చెప్తున్నారు. అంటే భాషా ప్రావీణ్యం కలిగి వాటి మీద రీసెర్చ్ చేసిన పెద్దలు వాళ్ళు చెప్పారు. రైట్ సార్. ఎన్నో సంవత్సరాలు భాషల మీద, అంటే ప్రతి ఒక్క అక్షరం, ప్రతి ఒక్క పదం, ప్రతి ఒక్క సెంటెన్స్ మీద వాళ్ళు రీసెర్చ్ చేసిన వాళ్ళు వీళ్ళు చెప్తున్న లాంగ్వేజ్ ఇది, లాంగ్వేజ్ యొక్క ట్రీ ఇది. రైట్ సార్. ఇప్పుడు నెక్స్ట్ ఇది కంపారిజన్ బిట్వీన్ ఓల్డ్ పర్షియన్ లాంగ్వేజ్ అండ్ సాంస్క్రిట్. రైట్ సార్. ఓల్డ్ పర్షియన్ లాంగ్వేజ్ కి ఇంకా సాంస్క్రిట్ కి ఇప్పుడు కంపారిజన్ చేసి చూద్దాము. ఈ జర్నల్ ఏదైతే ఉందో సార్, కిందకి సార్, దాని కిందకి లాగండి సార్. జర్నల్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజ్ రీసెర్చ్. నేను కిందకి వచ్చేసాను సార్, పైదే కావాలి. ఎస్, జర్నల్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ రీసెర్చ్. ఈ జర్నల్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ రీసెర్చ్ అనే ఈ టీం వాళ్ళు రకరకాల రీసెర్చ్ చేసి వాళ్ళు కంపారిటివ్ స్టడీ ఆఫ్ కామన్ వర్డ్స్ ఆఫ్ సాంస్క్రిట్ అండ్ పర్షియన్ లాంగ్వేజ్, ఇది కంపారిటివ్ గా వాళ్ళు చేశారు. ఈ ఆర్టికల్ ని రాసింది మాత్రం ఫర్జానా ఆజం లుఫ్తీ. ఓకే సార్, ఫర్జానా ఆజం లుఫ్తీ. ఆమె ఫోటో కూడా మీరు చూడవచ్చు. షీఈ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, యూనివర్సిటీ ఆఫ్ టెహరాన్ ఈజ్ ఇన్ ఇరాన్. రైట్ సార్. సో ఇరానియన్సే రాస్తే బాగుంటది, ఎందుకంటే మా భాషతో ఇది ఎలా కలుస్తుంది అనేది కంపారిటివ్ గా అవతల చెప్తే తెలుస్తుంది మనకి. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ముస్లింస్ ముస్లిం మతం ఏమంటారు, అందుకోసం చెప్తున్నాను, ఇంకేం కాదు. అది ఏ ముస్లిం అయినా సరే ఇక్కడ మనకి ఏం కనబడుతుంది, షీ ఈజ్ ఏ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, యూనివర్సిటీ ఆఫ్ టెహరాన్. కనుక ఇట్ ఇస్ ఇంటర్నేషనల్ సబ్జెక్ట్ కనుక మనకి ఈజీగా ఇరానియన్ కనుక ముఖ్యంగా ఇది ఖచ్చితంగా చెల్లుతుంది. రైట్ సార్. ఆమె జర్నల్ లో ఏం రాసిందంటే వాట్ షీ రోట్ ఇన్ హర్ జర్నల్. కిందకి వెళ్దాం సార్. an examination of the బాక్స్ లో ఉన్నది మాత్రమే చదువుతున్నాను. an examination అంటే వాళ్ళు ఎగ్జామిన్ చేసి చూసారు. an examination of the comparison between the existing Avestan language. కంపారిజన్ చేశారు. దేనికి? అవెస్టా అనే భాష, దాన్ని అవెస్టన్ అని కూడా అంటారు, అవెస్టన్ లాంగ్వేజ్ అండ్ వేదాల్లో ఉన్న భాషని మరియు అవెస్టా లాంగ్వేజ్ ని కంపేర్ చేసి చూసినప్పుడు షోస్ దట్ దీస్ టూ లాంగ్వేజెస్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ అన్ ఓల్డర్ లాంగ్వేజ్. ఒక్క తల్లి లాంగ్వేజ్ లో నుంచే ఈ అవెస్టా వచ్చింది మరియు వేదాల్లో రాయబడిన భాష వచ్చింది.
రైట్ సార్. Okay. ఇన్ఫాక్ట్ వేద అండ్ అవెస్టా, వేద అండ్ అవెస్టా అంటే వేదాలలో ఉన్న భాష మరియు అవెస్టా భాష ఆర్ కన్సిడర్డ్ టు బి 2 డిఫరెంట్ డైలెక్ట్స్ ఆఫ్ ఇండియన్ అండ్ యూరోపియన్ లాంగ్వేజ్. ఈ ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ లో 2 సపరేట్ విభాగాలుగా అంటే అదే ఒక బ్రాంచ్ లో ఉన్నాయి అని చెప్తూ మళ్ళీ నెక్స్ట్ స్లైడ్కి వచ్చిన తర్వాత మనకి ఈమె అది అక్కడే లేదు సార్, పైకే పెట్టండి. నేను ద సిమిలారిటీ బిట్వీన్ అవెస్టన్ కి మరియు వేదాల్లో ఉన్న లాంగ్వేజ్ కి బ్రాకెట్ తర్వాత 304 తర్వాత ద సిమిలారిటీ బిట్వీన్ ద అవెస్టన్ లాంగ్వేజ్ అండ్ వేద లాంగ్వేజ్ ఇట్ ఈస్ వెరీ క్లోజ్. దగ్గరగా ఉన్నాయి అవెస్టన్ లాంగ్వేజ్ మరియు ఈ వేదాల్లో ఉన్న ఈ భాష. అట్ ద సేమ్ టైం దేర్ ఈస్ వెరీ అదే సమయంలో దేర్ ఈస్ వెరీ నెక్స్ట్ వెరీ మైన్యూట్, చాలా చాలా మైన్యూట్ అంటే సూక్ష్మమైన గ్రామటికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. సూక్ష్మమైన గ్రామటికల్ ఈ ఛందస్సు గ్రామర్ ఏదైతే అంటామో వాటి డిఫరెన్సెస్ ఉన్నాయి బిట్వీన్ ద 2 లాంగ్వేజెస్. రైట్ సార్. ఇప్పుడు మళ్ళీ కింద నేను అండర్లైన్ చేశాను చూడండి. మెనీ కామన్ వర్డ్స్ చాలా కామన్ ఈ భాషలో ఉన్నాయి, ఆ భాషలో ఉన్నాయి. మెనీ కామన్ వర్డ్స్ అండ్ a large number of phrases in both the languages have the same meaning. వాటి మీనింగ్ కూడా ఒకటే, గ్రామరు ఒకటే, మళ్ళీ పదాలు ఒకటే, which is not found in other Indo-European language. ఇంత దగ్గరి బంధం మిగతా ఏ ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ లో మనకి దొరకలేదు అని ఈ జర్నల్ లో ఈ రీసెర్చ్ ప్రకారం వాళ్ళు నిక్కచ్చిగా చెప్పేశారు సార్. ఓకే, రైట్. అంటే ఆమె ఒక్కతే రీసెర్చ్ చేయలేదు, ఆమె టీం అనేది ఉంటది యూనివర్సిటీ నుంచి. నెక్స్ట్ దానికి వెళ్దాం సార్. ఇఫ్ ద అండర్లైన్ చేసింది, ఇఫ్ ద అవెస్టర్న్ లాంగ్వేజ్ హ్యాడ్ కంప్లీట్ లిటరేచర్, అవెస్టర్న్ లాంగ్వేజ్ కి ఏదైతే లిటరేచర్ బుక్స్ ఉన్నాయో అవన్నీ డ్యూరింగ్ ద ఇన్వేజన్ ఆఫ్ ఇస్లామిక్ ఇన్వేజన్స్ జరుగుతున్నప్పుడు అవి డిస్ట్రాయ్ అయిపోయినాయి అనమాట. అవెస్టర్న్ లాంగ్వేజ్ లో ఉన్న మొత్తం లిటరేచర్ లేదు, చాలా భాగం పోయింది. ఏమంటారంటే ఇఫ్ ద అవెస్టర్న్ లాంగ్వేజ్ హ్యాడ్ కంప్లీట్ లిటరేచర్ వీ వుడ్ నాట్ నీడ్ సాంస్క్రిట్ కి అవసరమే లేదు. బికాస్ these 2 languages seems to be so close like brothers. ఈ 2 సిస్టర్ లాంగ్వేజెస్ కానీ బ్రదర్ లాంగ్వేజెస్ కానీ అట్లా చాలా దగ్గరగా ఉన్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద వర్డ్స్ ఆఫ్ వేద ఆర్ ప్రెసెంట్ ఇన్ అవెస్టా. వేదాల్లో ఉన్న వర్డ్స్ లేకపోతే వేదాల్లో ఉన్న పదాలే అవెస్టాలో కూడా మనకి దొరుకుతాయి అని అంటుంది. విత్ వెరీ మైన్యూట్ మోడిఫికేషన్స్, చాలా తక్కువ మోడిఫికేషన్స్ తో పాటు. ఇట్ టర్న్స్ అవుట్ దట్ వేద అండ్ అవెస్టా వేర్ బోత్ రిటన్ ఎట్ ద సేమ్ ఎరా. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. వీక్షకులు చూస్తున్నవారు, ఈ స్టేట్మెంట్ చాలా బోల్డ్ స్టేట్మెంట్ ఈ జర్నల్ ప్రకారం. ఇట్ టర్న్స్ అవుట్ మనకి ఏం తెలుస్తుందంటే దట్ వేద అండ్ అవెస్టా, ఈ వేదాల భాష మరియు అవెస్టా వర్ బోత్ రిటన్ అట్ ద సేమ్ ఎరా. సేమ్ టైంలో ఇవి రాయబడ్డాయి, లేకపోతే ఈ సేమ్ టైంలో పుట్టాయి, ఆర్ అట్ అబౌట్ ద సేమ్ ఎరా. And it was written at the time when Aryans of Iran ki chendina Aryulu had just separated from the ఏ టైంలో రాశారంట, ఏ టైంలో ఈ భాషలు పుట్టినాయి అంట. ఈ ఇరాన్ దేశానికి చెందిన ఆర్యులు ఇరాన్ నుంచి సెపరేట్ అయిపోయి ఇండియాలోకి వస్తున్న ఆ టైంలో ఇవి ఇవాల్వ్ అయ్యింది, ఈ భాష మొదలయ్యింది అని క్లియర్ గా చెప్తుంది. ఆర్యన్ of Iran had just separated from the Aryans of India. Okay. Right, sir? Next, kinda Professor Rask drew people out of error. అంటే కొంతమంది ఏమంటారంటే లేదు సంస్కృతమే ముందు, అది కాదు సంస్కృతం నుంచి ఇవన్నీ ఉన్నాయి అది ఇది అన్నప్పుడు ప్రొఫెసర్ రాస్క్ drew people out of error and provided that Avesta is the original Aryan language. అర్థమైందా సార్? Yes, yes. Avesta is in the original language, original Aryan language, right? And it is brother of Sanskrit. Okay, ikkada manchi point, brother of Sanskrit, right? సంస్కృతానికి కేవలం ఒక తమ్ముడు లేకపోతే అన్న లేకపోతే
ఒక చెల్లి లాంగ్వేజ్ లాంటిది, అది పక్క పక్కనే పెరిగింది సంస్కృత్ తో పాటు. అండ్ ద రిలేషన్ ఆఫ్ పర్షియన్ అండ్ ద రిలేషన్ ఆఫ్ పర్షియన్ టు అవెస్టా ఈజ్ లైక్, అంటే పర్షియన్ అండ్ అవెస్టా ఈ రెండు ఎట్లా అంటే ఇటాలియన్ కి లాటిన్ కి ఎంత తక్కువ చేంజ్ ఉంటుంది. అవునవును అవును. సార్ ఇప్పుడు హిందీ వచ్చిన వాళ్ళు భోజ్పురి అర్థం చేసుకోలేరా? బీహార్ లో రాజస్థానీ అర్థం చేసుకోలేరా? అలాగే ఇప్పుడు సార్ మనల్ని చూపిద్దాం సార్. ఇక్కడ ఈ రీసెర్చ్ జర్నల్ ఏం చెప్తుందంటే, ఫోనటికల్లీ అవి కొంచెం కొంచెం చేంజ్ ఉన్నాయి, పదాలు కొంచెం కొంచెం చేంజ్ ఉన్నాయి, కానీ దాని లెక్సికాన్ చేంజ్ అవ్వదు, అంటే దాని మీనింగ్ చేంజ్ అవ్వదు, ఆ పదాల యొక్క మీనింగ్ చేంజ్ అవ్వదు. లైక్ ఇప్పుడు హిందీలో, తెలుగులో మనం పెళ్లి మండపం అంటాం తెలుగులో మనం, రైట్ సార్. హిందీలోకి వచ్చేసి వివాహ ఘర్ అంటారు, పెళ్లి మండపాన్ని వివాహ ఘర్. అదే మళ్ళీ బెంగాలీలోకి వెళ్ళాం అనుకోండి, బిబోహ ఘోర్ అంటారు, బిబోహ ఘోర్. ఇప్పుడు హిందీలో బి వాడతారు, వి బదులు బి. యాక్చువల్లీ తర్వాత మీరు భోజ్పురి మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఘోడా అనమనంటే అనలేరు, వాళ్ళు ఘోరా అంటారు, ఘోరా. సో దే యూజ్ బి ఇన్ ప్లేస్ ఆఫ్ వి, అండ్ అట్ ద సేమ్ టైం డ దగ్గర ర పెడతారు, కానీ ద లెక్సికాన్ డస్ నాట్ చేంజ్, ద మీనింగ్ డస్ నాట్ చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్, అనదర్ ఎగ్జాంపుల్, ఇంగ్లీష్ లో ఆకాష్ అనే వర్డ్ ఉంది, అదే అసమీస్ లాంగ్వేజ్ లో మనం చూస్తే ఆకాహ్ అంటారు, ఆకాహ్, ఎందుకు ష వర్డ్ లేదు అక్కడ, రైట్ సార్. అలాగే కొన్ని సార్లు టర్మ్ చేంజ్ అయిపోతుంది. లైక్ మన అసమీస్ వాళ్ళు సా ఖాబో జాబీ అని అడుగుతారు, సా ఖాబో జాబీ మీన్స్ చాయ్ పీనే చలోగే, చాయ్ తాగడానికి వస్తావా, సా ఖాబో చాయ్ తింటాం, యాక్చువల్ చాయ్ తినం, కానీ వాళ్ళ భాషలో వాళ్ళ వొకాబులరీలో అలా ఉంది, సా ఖాబో, పానీ ఖాబో అని అడుగుతారు, అంటే నీళ్లు తినేదేంటి, బట్ ద మీనింగ్ డస్ నాట్ చేంజ్, నీళ్లు తాగుతావా అని అడుగుతున్నారు, బట్ ఆ వొకాబులరీలో అది అలా ఉంది. సో దట్ ఈస్ ద స్లైటెస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఓల్డ్ పర్షియన్ అండ్ అవెస్టా. అట్ ద సేమ్ టైం అవెస్టా అండ్ వేదిక్ లాంగ్వేజ్ లో కూడా అంతే చాలా తక్కువ డిఫరెన్స్ ఉంది వర్డ్స్ కి మధ్యలో. దట్ ఈస్ బి ఈస్ వి, వి ఈస్ బి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒక భోజ్పురి మాట్లాడే వ్యక్తితోటి వారెంట్ ఆఫీసర్ వర్మ ఈజ్ వామిటింగ్ ఆన్ వరండా విత్ వౌచర్ ఇన్ హిస్ హ్యాండ్ అనాలనుకోండి, అతను ఏం చెప్తారంటే వారెంట్ ఆఫీసర్ బర్మా ఈజ్ వామిటింగ్ ఆన్ వరండా విత్ వౌచర్ ఇన్ హిస్ హ్యాండ్. వి ఎక్కడ ఉందో అక్కడ బి పడిపోయింది, ఎందుకంటే వాళ్ళ భాషలో బి ఉండదు. ఇంకోటి పలకటంలో కూడా చాలా చేంజెస్ ఉంటాయి. ఇప్పుడు మనం తెలుగులో కక్క గగ్గ చచ్చా జజ్జా ఇని టట్టా డడ్డానా తత్తా దద్దానా ఇలా చదువుతాం మనం, బట్ బెంగాలీస్ అండ్ అసమీస్ వేరేగా చదువుతారు, వాళ్ళు కో ఖో గో ఘో న్యో చో చో జో జో. మళ్ళీ హిందీకి వచ్చేసరికి మనం కక్క గగ్గ అన్నాం, వాళ్ళు క ఖ గ ఘ, అక్కడ ఒక పాస్ వస్తుంది. సో ఇట్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్ వర్డ్. ఈ ఆల్ఫాబెట్స్ తోటి వాళ్ళు మాట్లాడే స్లాంగ్ ని బట్టి అది చేంజ్ అవుతూ కాలక్రమేణా ఈ అవెస్టర్న్ అండ్ వేదిక్ సంస్కృత్ దూరం అయ్యాయి. వాళ్ళిద్దరూ ఒకే ప్లేస్ లో పుట్టిన అన్నదమ్ములు, ఒకడేమో మేళాలో తప్పిపోయాడు, ఒకడేమో గొప్పింటోడు తీసుకెళ్లిపోయాడు. అర్థమైందా సార్? అనేది నేను అందరికి క్లియర్ చేయాలనుకున్నాను. అలాగే చాలా దగ్గర భాషలు కూడా ఉంటాయి కొన్ని. ఐ థింక్ కన్నడలో అనుకుంటా ఉప్పు అంటారు, మనం ఉప్పు అంటాం, పెద్దగా చేంజ్ ఉండదు, రైట్ సార్. సో ఇప్పుడు మళ్ళీ మనం పీపీటీలోకి వెళ్దాం సార్. ఐ హోప్ ఆడియన్స్ కి నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో. బ్రదర్ చాలా మంది ఏమన్నారంటే నేమ్స్ నాట్ క్లియర్ బ్రదర్, క్లారిటీ పిక్ అంటున్నారు. అంటే పిక్ కొంచెం దగ్గరికి మనం చూపిస్తున్నప్పుడు ఏమవుతుందంటే బ్లర్ వస్తుంది అంటున్నారు. సో నేను బ్లర్ వస్తుంది, రెజల్యూషన్ పెంచుకొని చూడాలి సార్. కొంచెం రెజల్యూషన్ పెంచుకుంటే, రెజల్యూషన్ 240లో చూస్తే కనపడదు. ఓకే 720 చూస్తే బెటర్ అండి. దయచేసి ప్రేక్షకులు అందరూ 720లో చూడమని కోరుచున్నాను. థ్యాంక్ యూ. రైట్, కంటిన్యూ చేద్దాం బ్రదర్. ప్లీజ్ ఫోన్ అడ్డంగా పెట్టుకోండి. అట్ ద సేమ్ టైం రెజల్యూషన్ కూడా కొంచెం రెజల్యూషన్ పెంచుకుంటే మీకు కనపడుతుంది, తప్పకుండా కనపడుతుంది. సో మనం ఇక్కడ ఓల్డ్ పర్షియన్, సో ఓల్డ్ పర్షియన్ లో నుంచి రెండు పుట్టాయి అంటున్నారండి వీళ్ళు, రైట్ అండి. అదేంటంటే అవెస్టర్న్ అండ్ వేదిక్ సంస్కృత్. ఓకే
రైట్ సార్. నెక్స్ట్ ఇదే ఇదే జర్నల్ లో నుంచి, ఈ జర్నల్ లో నుంచే తీసాను నేను, నా సొంతగా నేనేం తీయలేదు. ఈ నెక్స్ట్ స్లైడ్ లో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, వీళ్ళు చేసిన రీసెర్చ్ ప్రకారం, మీరు కావాలంటే ఇంకొంచెం జూమ్ చేయండి సార్ ఆ ప్రజలకు కనపడటానికి. మనం మెల్లిగా స్లైడ్ చేద్దాము. అంతొద్దు. ఓకే, బీమ్. యాక్చువల్ గా బీమ్ అనే వర్డ్ ఉంది పర్షియాలో. అక్కడ దాని పర్షియన్ లాంగ్వేజ్ లో మీరు పర్షియన్ లాంగ్వేజ్ లో కూడా మీరు చూడొచ్చు బీమ్. ఇన్ పర్షియన్ ఇట్ మీన్స్ ఫియర్. బీమ్ అంటే ఫియర్. అండ్ ఇన్ సాంస్క్రిట్ అండ్ హిందీ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ భీమా. ఓకే సార్. పర్షియన్ భాషలో భీమ్, హిందీ అండ్ సాంస్క్రిట్ కి వచ్చేసరికి, మెయిన్లీ నా పాయింట్ సాంస్క్రిట్ కి వచ్చేసరికి భీమ్ అయింది. భీమ్ విచ్ మీన్స్ టెరబుల్ అండ్ స్కేరీ. ఫియర్ అన్నా, టెరబుల్ అన్నా, స్కేరీ అన్నా ఆల్మోస్ట్ సేమ్ కదా. ఓకే, అంతే. అలా పర్షియన్ లో బార్ అంటే ఇన్ పర్షియన్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ హెవీ అండ్ వెయిటీ థింగ్స్. అంటే భారము అనే వర్డ్ ఉంది కదా సార్ తెలుగులో. అవును, భారము అని ఉంది. రైట్. ఇన్ పర్షియన్ బార్, సాంస్క్రిట్ లోకి వచ్చేసి ఏమైంది, భారా అయిందండి సార్. భారా. రైట్ సార్. ఇప్పుడు థర్డ్ దాంట్లో చూద్దాము. జవాన్ ఇన్ పర్షియన్ మీన్స్ యంగ్. రైట్ సార్. పర్షియన్ లో జవాన్ అంటే యంగ్, అంటే యవ్వనస్తులు అని. అండ్ ఇన్ సాంస్క్రిట్ వర్డ్ ఈజ్ యువాన్ అయింది. పెద్ద చేంజెస్. కొంచెం హిందీ కూడా కనబడుతుంది కదా, హిందీ జవాన్ అనే. హిందీ ఈజ్ అ డిసెండెంట్ ఆఫ్ సాంస్క్రిట్. హిందీ ఈజ్ అ డిసెండెంట్ ఆఫ్ సాంస్క్రిట్. సాంస్క్రిట్ అనేది హిందీకి తల్లి కాబట్టి మరి తల్లి పలికలు వస్తాయి. ఓకే. అని అంటే ఈ పర్షియన్ పదం ఉంది కదా, జవాన్ అనే పదం. ఈ జవాన్ అనే పదం కూడా హిందీతో కొంచెం కలుస్తున్నట్టు కనబడుతుందని చెప్తాను. ఇంకేం కాదు. జవానీ జానీ మన పాట ఉంది కదా సార్. అవునవును. జవానీ జానీ హసీన్ దిల్రుబా. రైట్ సార్. ఇప్పుడు నెక్స్ట్ పంజ్ లోకి వద్దాం సార్. పంజ్ ఇన్ పర్షియన్ విచ్ ఈస్ పర్షియన్ లో పంజ్ అంటే 5 సార్. 5 పంజ్. ఓకే. అండ్ సాంస్క్రిట్ లో పాంచ్ అయింది. ఆ పంజే పాంచ్. ఫోనెటిక్స్ చేంజ్, లెక్సికాన్ డస్ నాట్ చేంజ్. అంటే మీనింగ్ చేంజ్ అవ్వదు. ఇప్పుడు పంజాబ్ ఉంది సార్. పంజాబ్. ఓకే. పంజ్ అంటే ఏంటి, 5. ఆబ్ అంటే ఏంటి, వాటర్. 5 వాటర్స్ కలిస్తే పంజాబ్. మళ్ళీ ఇప్పుడు గంగా యమున వాటర్ ఉంది, దాన్ని దోఆబ్ అంటారు. అంటే 2 వాటర్స్, దట్ ఈస్ గంగా అండ్ యమున. పంజ్ ఆబ్, దో ఆబ్. ఐ థింక్ యు ఆర్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్. ఓకే. అర్థమైందండి సార్. అలాగే నెక్స్ట్ స్లైడ్ లోకి మనం వెళ్తే, ఇక్కడ ఖష్ఖాష్ అని ఉంది సార్. ఖష్ఖాష్. రైట్ సార్. ఖష్ఖాష్ ఇన్ పర్షియన్ అండ్ ఇన్ సాంస్క్రిట్ అండ్ ఇన్ హిందీ ఈజ్ ఖస్ఖస్. అదే మనం గసాలు అంటాం, గసగసాలు. ఓకే. సో తెలుగులో జీ వచ్చింది, గా వచ్చింది కదా. ఖష్ఖష్ ఇన్ పర్షియన్ ఈజ్ సాంస్క్రిట్ లో ఖస్ఖస్, అదే గసాలు. ఓకే. రైట్ సార్. అలాగే అగైన్ అదే జర్నల్ నుంచి తీసిన షక్త్ అనే వర్డ్ ఇన్ పర్షియన్ అండ్ ఇన్ సాంస్క్రిట్ అండ్ హిందీ ఈజ్ శాఖ. షక్ అంటే శాఖ, అంటే బ్రాంచ్, అంటే కొమ్మ. షక్. రైట్ సార్. అదే మళ్ళీ పర్షియన్ లో షక్త్ ఈజ్ సాంస్క్రిట్ లో శక్తి అయింది. ఓకే. రైట్ సార్. మళ్ళీ పర్షియన్ లో ఉన్న దుష్ఖ్వార్ ఈజ్ మళ్ళీ సాంస్క్రిట్ లోకి వచ్చేసరికి దుష్వార్ అయింది. అంటే ఎనిమి, అంటే దుర్మార్గుడు, ఇట్లా దుష్మన్ అన్నట్టు. సో దీస్ ఆర్ ద క్లోజెస్ట్ సిమిలారిటీస్. చాలా దగ్గరగా ఉన్న పోలికలు మనం సంస్కృతానికి, పర్షియా లాంగ్వేజ్ కి చూసాం ఇప్పుడు దాకా. కానీ మనం ఓల్డ్ పర్షియా లాంగ్వేజ్ తో మనం చూసాం. అది మన మెయిన్ పాయింట్ కాదు. కానీ అయినప్పటికీ ఈ సిమిలారిటీస్ ఉన్నాయి అనేది చెప్పడానికి కోసం మాత్రమే ఈ 2 స్లైడ్లు చూపించడం జరిగింది. రైట్ సార్. ఇప్పుడు కంపారిజన్ బిట్వీన్ అవెస్టా లాంగ్వేజ్, దట్ ఈస్ GAV అంటే గాథా అవెస్టా, అండ్ యంగర్ అవెస్టా అంటే తర్వాత పుట్టిన యంగ్ అవెస్టా, అండ్ సాంస్క్రిట్. వీటి కంపారిజన్ చూద్దాం సార్. రైట్ సార్. ఆల్రెడీ దీని ట్రీ నేను ఇందాక చూపించాను. ఓల్డ్ పర్షియా నుంచి అవెస్టా అండ్ వేదిక్ సాంస్క్రిట్ 2 అన్నదమ్ములు, 2 సేమ్ టైం అప్పుడు పుట్టినాయి. మళ్ళీ ఆల్ స్కాలర్స్ సే కి ఈ 2 ఒకేసారి పుట్టాయి, కానీ 2గా విడిపోయాయి. ఈ ఆర్యులు ఎప్పుడైతే ఇండియాకి వచ్చారో
దాన్ని సంస్కృత లాంగ్వేజ్ గా తీసుకొచ్చేసారు. పర్షియాలో మాత్రం అవెస్టన్ గా అది మిగిలిపోయింది. యా కరెక్ట్. నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్తాం సార్. ఇప్పుడు కొంచెం చిన్నది అండి, ఇవి పెద్ద అక్షరాలే కదా. ఈ అవెస్టా అంటే ఏంటి, అవెస్టన్ అంటే ఏంటి? అవెస్టా ఆ లాంగ్వేజ్ పేరు అవెస్టా. అవెస్టన్ అంటే ఆ లాంగ్వేజ్ ని పిలవటం మనం అవెస్టన్ అని అంటాం. ఓకే రైట్ సార్. ఇప్పుడు పారసీ అనేది ఒక లాంగ్వేజ్, పారసిక లేకపోతే పర్షియన్ అనేది ఒక లాంగ్వేజ్ ఎలాగో అలాగే అవెస్టా అనేది ఒక లాంగ్వేజ్, దాన్ని పిలవటం మాత్రం అవెస్టన్ అని పిలుస్తాం. ఆదిమ పర్షియన్లు అంటే ఇరాన్ దేశంలో ఉన్న వాళ్ళు. ఇందాక ధర్మ మార్గం భాస్కర్ రాజు కూడా మేము ఇరాన్ దేశానికి చెందిన వాళ్ళం అని అన్నట్టున్నారు కదా. అంటే ఆయన ఒప్పించుకున్నారండి. ఓకే ఓకే ఆయన ఒప్పించుకున్నారు. పాప మన వీడియో చూసిన తర్వాత ఒప్పించుకున్నారు ఏమని డౌట్ ఉన్నది. ఆయన ఒప్పించుకున్నారు. ఏమైనా ఒప్పించుకున్నారంటే అక్కడ ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో దశరథుడు ఉన్నాడు కనుక అది కూడా వాళ్ళు కూడా హిందువులే అని ఒప్పించుకున్నాడు. హిందువులు అంటున్నాడు ఆయన. కాకపోతే ఆయన ఏమన్నా ఇటు నుంచి అటుపక్కల అంటున్నాడు. మీరేం చెప్తున్నారంటే అటు ఇటు వచ్చారని చెప్తున్నారు, అంతే తేడా. ఇటు ఎలా వచ్చారో కూడా చూపిద్దాం సార్ మనం. ఓకే రైట్. ఆదిమ పర్షియన్లు అంటే ఇరానియన్స్, ఇరాన్ వారి మత ఆచారాలను పాటించడానికి వాడిన భాష పేరు అవెస్టా. రైట్ సార్. హలో. కంటిన్యూ సార్. ఆదిమ పర్షియన్లు వారి మత ఆచారాలను పాటించడానికి వాడిన భాష పేరు అవెస్టా. అవెస్టా అనే భాష మనకి గాథ. గాథ అంటే మనకి ఇక్కడ గాథలు, కథలు, చందమామ కథలు అనుకోవద్దు. గాథ అనేవి అది మనకి ఇప్పుడు వేదాలు ఎలాంటివో అవెస్టా లాంగ్వేజ్ లో, అవెస్టా భాషలో వేదాలు అలాంటివి సార్. వేదాలు గాథ అంటే అక్కడ వేదాలు అన్నమాట, అక్కడ స్క్రిప్చర్స్. ఓకే, అక్కడ స్క్రిప్చర్స్, అక్కడ వేదాలు. అవెస్టా అనే భాషకి గాథ అనే బీసీ 1500కి చెందిన యస్నాల్లో కనబడుతుంది. యస్నా. రైట్ సార్. ఇలాంటి యస్నాలు ఉంటాయి, చాలా రకాల యస్నాలు చేస్తారు వాళ్ళు. ఎవరు? అవెస్టా భాషని వాళ్ళ మతాచారాల్లో ఎవరైతే ఉపయోగిస్తారో వాళ్ళు రకరకాల యస్నాలు చేస్తారు. అవెస్టా భాషలో అంటే మూడో స్టేట్మెంట్, అవెస్టా భాషలో ఉన్న యస్న అంటే సంస్కృత భాషలో యజ్ఞ. ఓకే రైట్ సార్. యజ్ఞ. ఓకే. ఇది ఇండో ఇరానియన్ లాంగ్వేజ్ లో ఒకవేళ అది సౌమా అయితే, SAUMA సౌమా అయితే, ప్రోటో ఇరానియన్ లో అది వచ్చేసి హౌమా అయింది. ఓకే. అదే అవెస్టన్ లో వచ్చేసి హౌమా అయింది. సంస్కృతికి వచ్చేసరికి సోమా అయింది. కింద ఉంటుంది కొంచెం, అది హైడ్ అయిపోయింది. ముందు చూపిస్తాను, ముందు కూడా ఉంటుంది ఇది సేమ్ థింగ్. ఓకే రైట్. సో ఇది ఒక మహత్తరమైన బుక్ సార్. ఈ బుక్ మరి ముదిగొండ గారికి లేకపోతే మన మాన్య శ్రీ వీళ్ళకి నేను గిఫ్ట్ అనుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నేను దీన్ని PDF పంపిస్తాను, మీరు లింక్ లో పెట్టండి సార్. అలాగే. గ్రామర్. ఓకే రైట్ సార్. An Avesta grammar in comparison with Sanskrit by A.V. William Jackson. రైట్ సార్. ఇది ఎప్పుడు రాయబడిన బుక్ కింద ఉంటుంది, జూమ్ చేయండి సార్. 1892 అని క్లియర్ కనబడుతుంది. 1892. కొంచెం జూమ్ చేసి చూపండి, ఏం పర్వాలేదు సార్. ఓకే, 1 minute. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూస్తారు. 1892. ఎస్, చాలా ఓల్డ్ అండి, చాలా ఓల్డ్. రైట్. 1892వ సంవత్సరంలో వీళ్ళు చాలా ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ చేసి అవెస్టా గ్రామర్, సాంస్క్రిట్ గ్రామర్ ఒకటేగా ఉందా, ఈ పదాలన్నీ ఒకటేనా, ఇవి మరి వేదాల్లో వీళ్ళు చెప్తున్నవి ఇవన్నీ సేమ్ ఉన్నాయా లేదా ఈ అవెస్టా లాంగ్వేజ్ లో అని ఒక అద్భుతమైన బుక్ రాశారు. సో దీన్ని ఇంట్రడక్షన్ పార్ట్ లో, ఇంట్రడక్షన్ పేజ్ నెంబర్ 23లో ఏముంటుందంటే, ఇక్కడ గాథ గురించి చెప్తాడు చూడండి సార్. నేను గాథ అనేది యస్న 28వ యజ్ఞం నుంచి 53వ యజ్ఞాల దాకా ఇవన్నిటిని జనరల్ గా గాథ అంటారు. అట్లా కాకుండా మళ్ళీ 27వ యస్నం 13వ మంత్రం 14వ మంత్రంలో కూడా గాథకి చెందిందే. రైట్ సార్. మళ్ళీ నెక్స్ట్ యస్న 54 యజ్ఞం 54 కూడా గాథకి చెందిందే.
ఓకే ఓకే ఇక్కడ సెకండ్ అంటే టూలో వచ్చేసి యస్న హప్త హప్తంగైతి హప్తహైతి కూడా అంటారు. ఎన్ సైలెంట్. యస్న యజ్ఞ హప్తహైతి అంటే సప్తగైతి. ఓకే ఇవి పెళ్లిళ్ళకి సంబంధించినవి సార్. పెళ్లికి సంబంధించిన మంత్రాలు, యజ్ఞాలు, మంత్రాలు. యస్న 35 నుంచి 42 దాకా. ఓకే. అండ్ సమ్ అదర్ కంపారిజన్స్ లైక్ యస్న 12, యస్న 58, యస్న 4.26 అంటే 4వ యజ్ఞం, 26వ మంత్రం, ఇలాంటివన్నీ ఈ అనువాక్యం, మన వేదాల్లో అనువాక్యం ఉంటుంది ఆ టైప్ అన్నమాట. ఆ టైప్. ద మెట్రికల్ యస్న అండ్ యస్టాస్ యాజ్. సో ఇవన్నీ ఏంటంటే భగవంతుణ్ణి ఆరాధించడానికి యూజ్ చేసే ఇవన్నీ మిగతా యస్నాస్ కింద నంబర్స్ ఇచ్చారు వాళ్ళు. ఓకే రైట్ సార్. నెక్స్ట్ పేజ్ లోకి వెళ్దాం. ఇప్పుడు ఫర్ చిన్న ఒక ఎగ్జాంపుల్ గా మనం ఈ యస్నాని సాంస్క్రిట్ లోకి, అవెస్టన్ లో ఉన్న యస్నాని సాంస్క్రిట్, సార్ నెక్స్ట్ స్లైడ్. అవెస్టన్ లో ఉన్న యస్నాని మనం ట్రాన్స్లిటరేషన్, నేను ట్రాన్స్లేషన్ అనట్లా, ట్రాన్స్లిటరేషన్ చేసి ఇంగ్లీష్ లో రెండింటిని రాసి దాన్ని ట్రాన్స్లేట్ చేసుకుంటే ఎలా వస్తుందో చూద్దాం ఒకసారి. రైట్ సార్. ఓకే రైట్. తెం అమవంతం యజతం సురం దామోహు సెవిస్టం మిత్రం యస్ది జావో ప్రభ్యో. రైట్ సార్. ఇది అవెస్టన్ లాంగ్వేజ్. అవెస్టన్ చదివారు. ఓకే. ఇప్పుడు కింద చదువుతున్నాను చూడండి. బార్ ఒకటి ఏదైతే బ్రౌన్ కలర్ బార్ పెట్టానో దాని కిందది. ఓకే. తం అమవంతం యజతం సురం దమసు సవిస్తం మిత్రం యజై హోత్రభ్యః. సేమ్ టు సేమ్. అంటే ఆ మంత్రాలకి ఈ మంత్రాలకి చాలా దగ్గర మైల్డ్ డిఫరెన్స్ ఉంది. అస్సలు ఏ మాత్రం తేడా లేదు. ఇది నాకు సొంత కాదు, ఆ బుక్ లోంచి తీసిందే. ఇందాక నేనైతే అవెస్టన్ గ్రామర్ ఉందో ఆ గ్రామర్ బుక్ లోంచి తీసిందే. ఇది నాకు సొంత ఏం కాదు సార్. తెం అమవంతం యజతం సురం దామోహు సవితం మిత్రం యజై జావో ప్రభ్యో. అది అవెస్టన్. అగైన్ తం అమవంతం యజతం సురం దమసు సవిస్తం మిత్రం యజై హోత్రభ్యః. ఇది వచ్చేసి సంస్కృతం. ఏం పెద్ద చేంజ్ ఉందా రెండిట్లో? ఓకే. దాని మీనింగ్ ఏంటి? మిత్ర, ఓ మిత్రదేవ. మిత్ర ఇస్ నథింగ్ బట్ ఎవరుగా సన్, సూర్యుడు. ఓకే. మిత్ర, దట్ స్ట్రాంగ్ మైటీ ఏంజల్, ఓ మైటీ దేవత, మోస్ట్ బెనిఫిషియల్ టు ఆల్ క్రీచర్స్. సర్వ ప్రాణులకి నువ్వు చాలా బెనిఫిషియల్ అంటే లాభదాయకమైన వాడివి. ఐ విల్ వర్షిప్ విత్ లిబేషన్. నేను నిన్నే పూజిస్తాను అని దాని అర్థం. నేను చదివిన ఆ 3 లైన్లకి ఈ 3 లైన్లు సార్. ఓకే రైట్ సార్. ఇప్పుడు నెక్స్ట్ న్యూమరల్స్ కి వెళ్దాం. ఇప్పుడు 1, 2, 3లు లేకపోతే 1, 2, 3, 4, 5 ఇవి ఉన్నాయి కదా, ఇవి కొంచెం జూమ్ చేయండి, చూడనివ్వండి ప్రజల్ని. న్యూమరల్స్ తప్పకుండా చూడండి. ఓకే రైట్. న్యూమరల్స్ అక్షరాలు కాదు, నంబర్స్ అంకెలు. Even the numerals in Avesta corresponding generally in form and in usage to the Sanskrit equivalents same అని చెప్తున్నారు. ఓకే రైట్ సార్. ఇప్పుడు అది ఎట్లా సేమో కొంచెం మీరు పైకంటే చెప్తాను సార్. రైట్. 1 వచ్చేసి ఎయివా అంటారు అవెస్టాలో. ఎయివా వచ్చేసి ఏక అంటారు కదా, కే బడింది. నెక్స్ట్ 2 వచ్చేసి ద్వ. ఇక్కడ కూడా ద్వ సాంస్క్రిట్ లో కూడా. ఇక్కడ మీకు పి కనపడుతుంది, వింత రకమైన పి. ఆ పి ఇక నుంచి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మొత్తంలో ఎక్కడ చదివినా కూడా థ అని చదవాలి. థ. రైట్ సార్. ఈ పి ఎక్కడ కనపడుతున్నా మనం థ అనే చదవాలి. ఓకే రైట్ సార్. 3 అయింది ఇక్కడ 3 అయింది, త్రై అయింది. రైట్ సార్. కత్వర్ అంటే చత్వర్ అంటే చతుర్. రైట్ సార్. నెక్స్ట్ 5th పంచ సేమ్. ఓకే. స్వస్ అంటే 6th. 7th హప్త అంటే ఇది నార్మల్ పి, ఇందాకట్లాంటి పి కాదు. ఇది హప్త, ఇది వచ్చేసి సప్త. హెచ్ తీసేశారు, ఎస్ పడింది అక్కడ.
మళ్ళీ అష్ట 8కి అష్ట, మళ్ళీ సాంస్క్రిట్ లో కూడా అష్ట, మళ్ళీ అవెస్టన్ లో నవ, సాంస్క్రిట్ లో నవ, అవెస్టన్ లో దశ, సాంస్క్రిట్ లో దశ. మళ్ళీ ఇప్పుడు 10 నుంచి చూద్దాం. 10 అంటే దశ, సాంస్క్రిట్ లో కూడా దశ. విసైతి, ఇక్కడ విసతి. ఇక్కడ త్రిష్టి, ఇక్కడ ఈ పి పెట్టినప్పుడు థ అందామన్నాను కదా సార్ నేను. కరెక్ట్. ఇక్కడ త్రిసత్, ఇక్కడ వచ్చేసి త్రిసత్. ఇక్కడ కప్వర్సత్ అంటే చత్వర్సత్ అంటే చత్వరిసత్. పంచసత్ అంటే పంచసత్. సస్వతి అంటే సస్తి. హప్తైతి అంటే సప్తతి. అష్టైతి అంటే అసతి. నవైతి అంటే నవతి. శత అంటే శత. ఓకే, ఈ రెండు మరి ఇప్పుడు అన్నదమ్ములుగా అర్థమవుతుందా లేదా సార్? చూడండి ఎంత అన్ని అలాగే ఉన్నాయి, సేమ్ టు సేమ్ అండి. 100 అంటే 200 అంటే ద్వే సతే. మళ్ళీ 300 అంటే తిసరో శత. మళ్ళీ చత్వరో శత 400 వచ్చేసి. 500 వచ్చేసి పంచశత. 600 వచ్చేసి హసవ శత. 700 వచ్చేసి హప్త శత. 500 వచ్చేసి 800. అష్టశత, నవశత 900. మళ్ళీ హజన్రా అంటే హజర్, దట్ ఈస్ ఇక్కడ మనకి సహస్ర అయింది ఇది. సహస్ర అంటారు. The numbers from 11 to 19 as far as they occur are made up as in Sanskrit. ద్వాదశ అంటే అవెస్టన్, ఏవి అని చూడండి. ఏవి అంటే అవెస్టన్. అవెస్టన్ లో ద్వాదశ, మళ్ళీ సాంస్క్రిట్ లో ద్వాదశ సేమ్. అవెస్టన్ లో పంచదశ, సాంస్క్రిట్ లో పంచదశ సేమ్. రైట్ సార్. ఇప్పుడు వచ్చేసి మనం సాంస్క్రిట్ చదివేటప్పుడు ఇంటర్మీడియట్ లో మనం సాంస్క్రిట్ లో రామ రామ రామోహో, హే రామ హే రామో హే రామోహో ఇట్లా ఇవి చదువుతాం కదా. ఇవి యాక్చువల్గా ఏంటంటే విభక్తులు. ఐ థింక్ విభక్తులు. డూము ఊలు ప్రథమ విభక్తి, నిన్నున్లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి, చేతన్ చేన్ తోడంతో తృతీయ విభక్తి, కొరకున్ కై చతుర్థి విభక్తి, అందున్నన్ పంచమి విభక్తి, కీకు యొక్క లోపలన్ షష్ఠి విభక్తి. అంతే కదా సార్? అవునా? ఈ విభక్తులు ఎలా ఉంటాయో తెలుగులో, ఆ విభక్తులు ఆయా పదాలకి తగిలిస్తే ఎలా ఉంటాయి. డు ము ఊలు అంటే డు రాముడు, కృష్ణుడు, అర్జునుడు. ము అంటే ఖడ్గము, ఆయుధము, అట్లా ము లాస్ట్ కి తగిలిస్తుంటాం కదా. లు అంటే అక్షరాలు, పదాలు, చెట్లు, లు ఇట్లా లు. సో ఇట్లాంటివి అవెస్టన్ కి సాంస్క్రిట్ కి ఉన్న దగ్గర సంబంధమైన గ్రామర్ చూపిస్తున్నాడు మనకి ఇక్కడ. ఎస్ నో సింగులర్, డ్యూయల్, ప్లూరల్ ఉంది కదా, దాన్ని అన్నమాట. రైట్, కంటిన్యూ. ఓకే. ఎస్ నో అనేది ఇక్కడికి వచ్చేసి యజ్ఞాస్ అయింది. యస్నం అంటే యజ్ఞం అయింది. యస్న అంటే మళ్ళీ యస్న, అది వేదికలో యజ్ఞ. రైట్ సార్. యజ్ఞ. అ పైన ఏ పైన ఒక చుక్క ఉన్నప్పుడు అహ అని చదవాలి ఇక్కడ మనం. యస్న అన్నప్పుడు యజ్ఞ వేదాలో ఐ. తర్వాత యస్నై అన్నప్పుడు యజ్ఞయః. యజ్ఞాత్ అంటే యజ్ఞాత్ సేమ్. యస్నహే యజ్ఞ అస్య. యస్నే యజ్ఞే. ఏంటి సార్ ఇది మొత్తం? ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, ఈవెన్ గ్రామర్ ఈజ్ సేమ్. రైట్ సార్. గ్రామర్ సేమ్, అంకెలు సేమ్, అక్షరాలు సేమ్, మరి అన్ని సేమ్ కనబడుతుంది. నెక్స్ట్ కోట్ల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు అని అనడం అది ఎంతవరకు సబబు మరి ప్రేక్షకులు చూస్తున్న వారు వాళ్ళే అర్థం చేసుకుంటారు. నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్దాం సార్. ఓకే, రైట్. ఇక్కడ ఒక చిన్న గమ్మత్ చెప్తాను నేను. అవెస్టాకి కొంచెం చిన్న చేయండి, పెద్ద అక్షరాలు కనపడతాయండి. ఓకే. ఇక్కడ ఒక చిన్న గమ్మత్ ఏంటంటే అవెస్టాలో దేవుడు, సంస్కృతంలో దయ్యం. రివర్స్ అండి ఇక్కడ. రివర్స్. అవెస్టాలో దేవుడు, సంస్కృతంలో దయ్యం. అవెస్టాలో దయ్యం, సంస్కృతంలో దేవుడు. అవెస్టన్ లో వచ్చేసి అహురా. అహురా అంటే దేవుడిని వాళ్ళు అహురా అంటారు. యాక్చువల్ వాళ్ళ దేవుడు అహురా మాజ్దా. అహురా. అహురా వచ్చేసి దేవుడు అందని అర్థం. అదే సాంస్క్రిట్ లోకి వచ్చేస్తే దాన్ని హెచ్ తీసేసి ఎస్ పెడతారు. అసుర. అసుర అంటే దయ్యం, రాక్షసులు, అసురులు. రైట్ సార్.
అవెస్టన్ లో దయేవ్య అన్నట్టు, దయేవ్య ఈజ్ డెమన్, దయేవ్య అంటే దయ్యం అంటాం మనం ఒకసారి, దయ్యాలు. అవునవునవును, అవును. అలాగే అవెస్టన్ లో దయేవ్య అంటే సంస్కృతంలో దివ్య అంటే దట్ ఈస్ డివైన్. ఫైన్, ఓకే. ఇది ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఉల్టా ఉంటుంది సాంస్క్రిట్ కి అవెస్టన్ కి, రైట్ అంటే సార్? జస్ట్ మార్చుకొని రివర్స్ చేసుకున్నారు అనమాట. అంతే అంతే అంతే. వీళ్ళకి నచ్చిన వాళ్ళందరూ రాక్షసులే. ఓకే. నెక్స్ట్ ఓకే, మనల్ని చూపించండి సార్ ఒకసారి. అవెస్టన్ గ్రామర్ మిమ్మల్ని సింగిల్ గా చూపిస్తాను, ఒక్క నిమిషం. అలా రాదు సార్. ఓకే, రైట్. అవెస్టన్ గ్రామర్ బుక్ అండి, బుక్ లేదనుకోకండి, ప్రేక్షకులను గమనించాలి. ఇది బుక్ కూడా మీకు ప్రూఫ్ కింద చూపిస్తున్నాము, జాగ్రత్తగా ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. రైట్, 400 పేజీల బుక్. ఓకే, 400 పేజీల బుక్. ఇది మొత్తం అర్థం చేసుకుంటూ, ఈ గ్రామర్ అంతా అర్థం చేసుకుంటూ, ఒక్కొక్క పదం దాని కంపారిజన్ గా చదువుతూ మాత్రమే నేను మీకు చెప్పడం జరుగుతుంది. సొంత మాటలు ఏమీ లేవు. ఇప్పుడు మీకు నెక్స్ట్ పేజ్ లో ఏదైతే పీడిఎఫ్ లో చూపిస్తున్నానో ఈ బుక్ ఈ అవెస్టన్ గ్రామర్ బుక్ ఎప్పుడండి? 1892 లో రాయబడిన ఈ లావుటి బుక్, అవెస్టన్ బుక్. ఇందులో నుంచి ఓన్లీ కొన్ని పదాలు, ఎందుకంటే హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ పదాలు చూపించడం, కొన్ని వేల పదాలు చూపించడం అది పాసిబుల్ కాదు, కాబట్టి కొన్ని పదాలు మీకు ఇప్పుడు చూపించడం జరుగుతుంది. సార్ పీపీటీ చూపించండి సార్. ఓకే, నార్మల్గా వస్తున్నాం. ఓకే, మీనింగ్ అవెస్టన్ సాంస్క్రిట్ మొత్తం 3 కాన్సెప్ట్స్, రైట్? మీనింగ్ ఐ యామ్ అంటే నేను వచ్చేసి అవెస్టన్ లో అహ్మి అంటారు, సాంస్క్రిట్ లో వచ్చేసి అస్మి అంటారు. అంటే జనరల్ గా మనం ఏం అర్థం చేసుకోవాలంటే, అవెస్టన్ లాంగ్వేజ్ లో ఎక్కడైతే హెచ్ యూజ్ అవుతుందో సాంస్క్రిట్ లో ఎస్ వచ్చేస్తుంది. ఇందాక మీరు అహురా వచ్చేసి అసురా అయింది. అట్లాగే దహ్యు, వాళ్ళు దహ్యు అంటారు, దహ్యు వచ్చేసి ఇక్కడ సాంస్క్రిట్ లో దస్యు అయిపోతుంది, దస్యులు అంటారు కదా. ఓకే, రైట్ సార్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మ్యాన్ అంటే నరుడు, అంటే పురుషుడు వచ్చేసి అవెస్టన్ లో నర్, సాంస్క్రిట్ లో వచ్చేసి నరా. మళ్ళీ ఫాదర్ వచ్చేసి సాంస్క్రిట్ అవెస్టన్ లో పతర్, సాంస్క్రిట్ లో వచ్చేసి పితృ. మదర్ వచ్చేసి మా. ఏ మీద ఒక గీత పెట్టారంటే కొంచెం సాగదీయాలి ఏని, మాతర్. అదే సాంస్క్రిట్ లో వచ్చేసి మాతృ. కొన్ని లాంగ్వేజ్ లో ఫ్రెంచ్ అలాంటి లాంగ్వేజ్ లో ఇలాంటి పాయింట్స్ ఉంటాయి కదా పైన. కొన్ని చూసాను. అది ప్రొనౌన్సియేషన్ కోసం సార్. అది చదువుతున్నప్పుడు నేర్చుకున్నాను దాని అర్థం ఏంటి, అలా ఎందుకు ఎక్కడ తక్కువ చేసి కాసేపు జస్ట్ అని చదువుతారు అక్కడక్కడ అని. అప్పుడు అది యూ షేప్ లో ఉంటది పైన సింబల్. ఓకే, రైట్ సార్. ఆ తర్వాత బ్రదర్ వచ్చేసి అవెస్టన్ లో బ్రాతర్. అదే మళ్ళీ సాంస్క్రిట్ లో వచ్చేసి భ్రాతృ, ఓ భ్రాత అని అంటారు కదా, అన్న తమ్ముడు, ఆ టైప్ లో భ్రాతృ. మళ్ళీ మైండ్ వచ్చేసి మనః అంటారు అవెస్టన్ లో, సాంస్క్రిట్ లో వచ్చి మనస్సు. రైట్ సార్. మళ్ళీ ఇక్కడ ఇంగ్లీష్ లో వచ్చేసి స్టార్ అంటాం మనం, స్టార్ వచ్చేసి అవెస్టన్ లో స్టార్, అది స్టార్ కదా, అది స్టార్ అది సాంస్క్రిట్ లో వచ్చేసరికి తారా అయింది. ఆ ఎస్ తీసేశారు, తర్వాత ఒక ఏ పెడితే తారా అవుతుంది. ఇప్పుడు మనకి బైబిల్లో కూడా ఎస్తేర్ గ్రంథం ఉంది. ఎస్తేర్ అంటే పర్షియన్ లాంగ్వేజ్ లో తారా అంటే స్టార్ అని అర్థం. ఈ ఎస్తేర్ గ్రంథంనే ఎస్తేర్ లో అంటే ఎస్తేర్ ఈజ్ ద పర్షియన్ లాంగ్వేజ్. ఎస్తేర్, ఆ ఎస్తేర్ అవెస్టన్ వచ్చేసి స్టర్ అవుతుంది. ఈ సాంస్క్రిట్ వచ్చేసి ఎస్ తీసేసి ఆర్ తర్వాత ఏ పెడితే సాగదీస్తే తారా అవుతుంది. ఓకే, రైట్ సార్. మీనింగ్ మళ్ళీ నెక్స్ట్ నేమ్ వచ్చేసి నామన్ అయింది. మళ్ళీ సాంస్క్రిట్ లో కూడా నామము, నీ నామము. రైట్ సార్. వైన్ వచ్చేసి మధు,
మళ్ళీ సాంస్క్రిట్ లో కూడా మధువే. ఇప్పుడు రామాయణంలో మధు మైకర ఉంది కదా, అంటే అదే మధు అంటే ఇదే కదా, మధుమయ రేఖ శుచి అది మధుమయ రేఖ ఉంది. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఓకే రైట్. ఆ మధు అది సీతామాదాయ హస్తేన. యా 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 సీతాదేవికి రాముడు తాగించే కాన్సెప్ట్. ఓకే మధుమయ రేఖ అది ఓకే. తర్వాత న్యూ అంటే నవ, సాంస్క్రిట్ లో కూడా నవ. ఓల్డ్ మ్యాన్ ని జరంత్ అంటారు, సాంస్క్రిట్ లో వచ్చేసి జరంత అంటారు. ఓకే. ఈ బుక్స్ లోంచి తీసిన, గ్రామర్ లో నుంచి తీసిన కంపారిజన్ వర్డ్స్ ఇవన్నీ, నా సొంత వర్డ్స్ కాదు సార్. మళ్ళీ మీనింగ్ గోల్డ్ అంటే జరణ్య, సాంస్క్రిట్ కి వచ్చేసి జ పోయి హ వచ్చింది, హిరణ్య. ఆర్మీ వచ్చేసి హిరణ్య కశిపుడు ఏదో ఉంటది కదా, అది గోల్డ్, కడుపులో బంగారం పుట్టిన వాడు అనే కాన్సెప్ట్ ఇదేనండి ఇది. మళ్ళీ బ్రహ్మని కూడా హిరణ్య గర్భుడు అంటారు కదా, హిరణ్య. సో మళ్ళీ తర్వాత ఆర్మీ వచ్చేసి హైనా, ఇక్కడ హా తీసేసి కాబట్టి సేనా, రైట్ సార్. మళ్ళీ స్పియర్ అంటే బల్లెం, రైట్ సార్. అర్స్టీ ఇక్కడికి వచ్చేసి రిస్తి. సావెనిటీ అంటే మనకి క్షౌత్ర, ఇక్కడ టీటా, జర్మన్ యొక్క టీటా ఉంది, క్షౌత్ర ఈజ్ క్షాత్ర. సాక్రిఫైస్ ఆఫరింగ్ ఇవ్వడం, లేకపోతే సంథింగ్ యజ్ఞ, ఇక్కడ జ్ఞ కాబట్టి అక్కడ మనం వి షేప్ లో ఎన్ మీద అది పెట్టాం, యజ్ఞ. సాక్రిఫైసింగ్ ప్రీస్ట్ ని జోతర్ అంటారు, సాంస్క్రిట్ లో హోతర్ అంటారు సార్. సాక్రిఫైసింగ్ డ్రింక్ ని హౌమా అంటారు, సాంస్క్రిట్ లో సోమా అంటారు. రిలీజియస్ పర్సన్ అంటే మతానికి సంబంధించిన ఆ పెద్దల్ని ఐర్యమాన్ అంటారు, వీళ్ళు డైరెక్ట్ గా సాంస్క్రిట్ లో ఆర్యమాన్ అంటారు సార్. ఓకే. నెక్స్ట్ కౌ అంటే అవెస్టర్న్ లో గౌ, సాంస్క్రిట్ లో కూడా గౌ. బులక్ అంటే ఎద్దు. స్టౌరెం మళ్ళీ సాంస్క్రిట్ లో వచ్చేసి స్థురం. ఫిస్ట్ అంటే పిడికిలి, దాన్ని వెస్టర్న్ లో ముష్టియే, సాంస్క్రిట్ లో ముష్టియే. చెవిని గౌసెం అంటారు, సాంస్క్రిట్ లో గోసం అంటారు. బెస్ట్ అంటే బెస్ట్ మనిషివి నువ్వు అని అన్నప్పుడు వహిస్టో అంటారు, బెస్ట్ పర్సన్. ఇక్కడికి వచ్చేసి సాంస్క్రిట్ లో వశిష్టాస్ అవుతుంది. ఇల్డన్ అంటే చెడ్డ పని చేయడం, ఇల్డన్. దుష్కరతం వెస్టర్న్ లో దుష్కరతం, సాంస్క్రిట్ లో వచ్చేసి దుష్కృతం. ఆరోస్ అంటే బాణాలు. ఇసవో మళ్ళీ సాంస్క్రిట్ లో వచ్చేసి ఇసవాస్. విలేజ్, ఒక ఊర్లో ఉన్న పెద్దని ఏమంటారంటే విస్పైతిస్ అంటారు, సాంస్క్రిట్ లో వచ్చేసి, అంటే అవెస్టర్న్ లో విస్పైతిస్ అంటారు, సాంస్క్రిట్ లో విస్పతిస్. మళ్ళీ స్ట్రాంగర్, చాలా బలమైన మనిషిని అట్లా అమవస్తర అంటారు. మళ్ళీ సాంస్క్రిట్ లో వచ్చేసి కూడా అమవత్తర, ఇక్కడ త పోయింది, డబుల్ టీ వచ్చేసింది, అమవత్తర. ఫేరెస్ట్ అంటే శ్రేష్టం, అంటే అవెస్టాలో శ్రాయేష్ట, సాంస్క్రిట్ లో వచ్చేసి డైరెక్ట్ గా శ్రేష్ఠ అనేస్తారు సార్. మళ్ళీ హీ వానిషెస్ అంటే అతను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాడు, ఈ వానిష్ అయిపోతాడు అంటే నస్యైతి అవెస్టర్న్ లో, సాంస్క్రిట్ లో వచ్చేసి నస్యతి. మళ్ళీ స్పెల్ చేయడం కానీ, వర్డ్ కానీ, లేకపోతే మనం రిసైటేషన్ చేయడం కానీ అవెస్టర్న్ లో మాత్రం ఈజ్, సాంస్క్రిట్ లో మంత్రం. ఇంకా కావాలంటే 100 వర్డ్స్ చూపించు సార్, 100 వర్డ్స్ చూపించు, కానీ మనం 4-5 గంటలు లైవ్ చేస్తే ఎవరు చూడరని ఇంకా 100 చూపించు. ఓకే రైట్ సార్. ఇప్పుడు మనల్ని చూపిస్తారా సార్? రైట్. ఓకే. దీనివల్ల మీకు ఏం అర్థమైంది సార్ ఇప్పటిదాకా ఈ అవెస్టర్న్ గ్రామర్ అంటే ఈ రెండు ఒక దగ్గర నుంచి, ఈ రెండు బ్రదర్ అండ్ సిస్టర్ కాన్సెప్ట్స్ అని మనకి ముందే మీరు చెప్పారు. అంటే అక్కడి నుంచే ఇక్కడికి వచ్చిందని కూడా మనకు అర్థమైపోతుంది క్లియర్ గా. వాటి న్యూమరల్స్ ఏం కానీ, ఓకే, దాని అక్షరాలు కానివ్వండి, తర్వాత ఈ దాన్ని ఏమంటారు ప్రొనౌన్సియేషన్ కానివ్వండి, మొత్తం అంతా కూడా సుమారు దగ్గర కనబడుతున్నాయి. అంకెలు, ముఖ్యంగా అంకెలు కూడా మనకి దగ్గర సంబంధం కనబడుతుంది.
వర్డింగ్స్ దగ్గర దగ్గర సంబంధం కనబడుతుంది. ఇప్పుడు మనకి కన్నడం తెలుగు ఎలా ఉందో అలా ఉంది నాకు తెలిసి. మీకు మంత్రాలు కూడా చదివి చూపించాను. అవును. అంటే సేమ్ రిలేషన్ కనబడుతుంది. అయితే అంటే పర్షియా అనే భాష నుంచి, పర్షియన్ లాంగ్వేజ్ నుంచి సంస్కృతం వచ్చింది అనేది ఒక క్లారిటీ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఒకడున్నాడు సార్, ఒక తాటికాయ తిన్నాడు, దాన్ని మొత్తం చీకేసి పడేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అక్కడ వీళ్ళు ఏం తాటికాయ చీకి పడేశారో అవన్నీ అక్కడికి వెళ్ళి ఎగ్జామిన్ చేస్తే తెలిసిపోతుంది. వీళ్ళు ఏం తాటికాయ తిన్నారో ఆ కాలంలో, అది ఏ చెట్టుకు చెందిందో, మళ్ళీ అలాంటి తాటికాయలు ఆ చెట్టు ఇంకా ఇస్తుందా, అలాంటివి ఉన్నాయా లేదా అని చెప్పి అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళు రాసిన పుస్తకాలు తీసి, లేకపోతే స్కాలర్స్ రాసిన పుస్తకాలు తీసి, ఇవన్నీ చాలా కంపారిటివ్ గా చాలా క్షుణ్ణంగా, ఇంకా అంటే ఎట్లా చదవాలంటే మనకి ఇంకా బయట సొసైటీ తోటి ఎలాంటి టచ్ ఉండదు. అంత డీప్ గా సబ్జెక్ట్ లోకి వెళ్ళి చదివి ఒక్కటొకటి అర్థం చేసుకొని మళ్ళీ మన బ్రెయిన్ ని మళ్ళీ మనం రీస్టార్ట్ చేయాలి. ఎందుకంటే మన బ్రెయిన్ అంతా ఒక సబ్జెక్ట్ ఉంది, మనం ఒక కంప్లీట్ సబ్జెక్ట్ లోకి వెళ్ళి చదవడమే కాకుండా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. కాబట్టి ఇక కంప్లీట్లీ ఆ లోకంలోకి వెళ్ళిపోవాలి మనం. ఓకే. కానీ ఇందాక మనం ధర్మ మార్గం భాస్కర్ రాజు గారి వీడియో చూసాం. ధర్మ మార్గం భాస్కర్ రాజు గారి వీడియో చూసినప్పుడు నాకు నవ్వు వచ్చిందని ఎందుకనంటే, ఆయన పాలి లిపి ఉందన్నాడు, శారదా లిపి ఉందన్నాడు, మళ్ళీ తర్వాత ఇంకేందో 2-3 లిపిలు చెప్పారు. ఇవన్నీ 8th సెంచరీ, 10th సెంచరీ, 12th సెంచరీకి చెందినవి, రైట్ సార్. కానీ కొంచెమన్నా అంటే మనసాక్షి కలిగి బ్రాహ్మి అనే స్క్రిప్ట్ గురించి మాట్లాడతారు అనుకున్నాను. బ్రాహ్మి అనే స్క్రిప్ట్ గురించి మాట్లాడాలంటే వీళ్ళకి భయం. అంటే ఆ పదాన్ని వాడరండి, ఎందుకంటే అందులోంచి వచ్చిందని అందరూ తెలిసిపోద్దని ఆ పదాన్ని కొంచెం కప్పేసి శారదా లిపి అని, దేవరనాగర్ లిపి అని ఈ 2 పదాలే కనబడుతుంటాయి. ఇప్పుడు ఈయన ముదిగొండ గారు కానీ ఈయన కానివ్వండి శారదా లిపి కోసం ఎక్కువ మాట్లాడుతున్నారు, అలాగే దేవరాగర్ లిపి కోసం ఎక్కువ మాట్లాడుతున్నారు. కానీ వేరే బ్రహ్మి లిపి అనే కాన్సెప్ట్ ఎప్పుడైతే వీళ్ళు తీసుకొచ్చారో ఆటోమేటిక్ గా పర్షియన్ లాంగ్వేజ్ కనెక్ట్ అయిపోద్ది. సో పర్షియన్ లాంగ్వేజ్ ఎప్పుడైతే కనెక్ట్ అయిపోద్దో ఆర్యులు బయట నుంచి వచ్చారనేది క్లారిటీ వచ్చేస్తుంది. ఆర్యులు బయట నుంచి వచ్చారనేది క్లారిటీ వస్తుంది. సో ఆ క్లారిటీ రాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ బ్రహ్మి అనే కాన్సెప్ట్ ని కప్పేసి, పర్షియన్ అనే కాన్సెప్ట్ ని కప్పేసి, ఇప్పుడు కొత్త పంద మొదలుపెట్టేది ఏంటంటే ఇటుపక్క నుంచి అంట అటుపక్క వెళ్ళారట. హిందూయిజం అంటే ఇటు నుంచి అంట పర్షియన్ దగ్గరికి వెళ్ళిందంటండి. అంటే ఈజిప్ట్ వరకు హిందూయిజం ఉంది అంటున్నాడు. మరి ఈజిప్ట్ వరకు అంటే ఇండియా నుంచి ఈజిప్ట్ వరకు ఉందంటున్నారు. మరి ఒకప్పుడు పర్షియన్స్ అనేది మొత్తం ప్రపంచాన్ని ఏలేరు. ఎస్తేర్ గ్రంథంలో మనకి బైబిల్లో మొత్తం చాలా, మరి ఎజ్రా కానివ్వండి, నెహెమియా కానివ్వండి, ఎస్తేర్ కానివ్వండి, హగాయి గ్రంథం కానివ్వండి, జకరియా గ్రంథం కానివ్వండి, ఈ గ్రంథాలు మనం చదువుతున్నప్పుడు మనకి ఏమర్థం అవుతుందంటే ప్రపంచ దేశాలని 127 ఆస్థానాలని ఆనాడు అహష్వరోషు పరిపాలించినట్టుగా కనబడుతుందంటే ఎస్తేర్ రాని పరిపాలన. సో అప్పుడు పర్షియా అనేది స్ట్రాంగెస్ట్ కింగ్డమ్ సార్. ఇక్కడ ఎప్పుడైనా ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి మతం వెళ్తుంది, ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి, లేకపోతే సంస్కృతి వెళ్తుంది, రైట్ సార్. భాష వెళ్ళదు. ఓకే. యాక్చువల్లీ వీఆర్ ద్రవిడియన్స్, మనం ద్రవిడులం, రైట్ సార్. ఓకే. మనం ఇక్కడ మూల నివాసులం మనం. అవును, ఇండియాలో మూల నివాసులం. అవును, భారతదేశానికి మూల నివాసులం ద్రవిడులం మనమే. కానీ ఎన్ని మతాలు వచ్చినా, ఏం జరిగినా, ఎన్ని సంస్కృతులు మారినా మనం వాడుక భాష, తెలుగు భాష ఏదైతే ద్రవిడియన్ నుంచి వచ్చిందో, ఇది ఆర్యన్ నుంచి రాలేదు, ద్రవిడియన్ నుంచి వచ్చింది. దాన్ని వదిలేసామా మనం? వదలలేదు, పొందా కంటిన్యూగా. అంటే అది మార్చలేము అనమాట. అందుకనే లాంగ్వేజ్ దగ్గర పట్టుకొని ఈ లాంగ్వేజ్ ఎలా వచ్చింది అనేది చూస్తే అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారనేది తేలిపోతుంది. ఎస్ మొత్తానికి వీళ్ళందరూ కూడా ఆదికాండం 11వ అధ్యాయం నుంచి వచ్చారు. మొత్తానికి మూలం బైబిలే అని మరొకసారి ప్రూవ్ అయింది. మొత్తానికి లాంగ్వేజెస్ అన్ని కూడా ఏదో ఎక్కడి నుంచి వచ్చింది అక్కడి నుంచి వచ్చింది అని మాట్లాడడానికి ఉండదు. ఎందుకంటే భాషను మార్చలేము. ఇప్పుడు తెలుగు భాష మార్చలేము, కన్నడం మార్చలేము, తమిళ్ మార్చలేము. ఇవన్నీ ద్రవిడ లాంగ్వేజ్లు అని, ద్రవిడ భాషకు సంబంధించిన లాంగ్వేజ్లు అని అందరికీ తెలిసిన సంగతి. అలాగే పైన ఉన్న గుజరాతీ కానివ్వండి, పైన ఉన్న ఒరిస్సా కానివ్వండి, అలాగే హిందీ కానివ్వండి, భోజ్పురి కానివ్వండి, ఇవన్నీ కూడా ఒకలా ఉంటాయి. ఇవన్నీ ఒకలా ఉంటాయి. ఇవన్నీ కింద ఈ 4 కూడా ఒకలా ఉంటాయి. సో ఇక్కడ మనకు చాలా డిఫరెన్స్ తెలిసిపోతుంది.